ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బ్రాహ్మణులలో పరస్పరం మహాదానిగా కాదు, సోదరులు, సమాన పురుషార్థులు కనుక సహయోగం ఇవ్వాలి కానీ దానం కాదు. అర్థమైందా? అంతిమంలో ప్రజలు మరియు భక్తుల పట్ల మహాదాని అవ్వాలి, ఇచ్చేవారుగా అవ్వాలి. అనుభవ శక్తి ఉన్నవారు ఎప్పుడు ఏ రకమైన మాయ యొక్క రకరకాల రాయల రూపంలో మోసపోరు. సదా స్వయాన్ని నిండుగా భావిస్తారు. నిర్ణయశక్తి, సహనశక్తి లేదా ఏ శక్తితోని ఖాళీగా ఉండరు. బీజం నిండుగా ఉన్నట్లుగా జ్ఞానము, గుణము, శక్తులు కలిపి మాస్టర్ సర్వశక్తివాన్గా ఉంటారు. వారి ముందు మాయ వంగి ఉంటుంది కానీ వారు వంగి ఉండరు అని బాబా అంటున్నారు. తనువు సేవలో ఉపయోగించి 21 జన్మలకి సంపూర్ణ నిరోగి తనువును పొందండి. ఎలాంటి బలహీన తనువు అయినా, రోగి అయినా, వాచకర్మణ సేవ చేయలేకపోయినా మనస సేవ అంతిమం వరకు చేయవచ్చు. అతీంద్రియ సుఖం, శాంతి శక్తులను మీ యొక్క ముఖము, నయనాల ద్వారా చూపించవచ్చు. ఈ జన్మలో చేసే మనస సేవ ద్వారా 21 జన్మల మనసు సదా సుఖము, శాంతి యొక్క అనుభవంలో ఉంటుంది అని బాబా అంటున్నారు. అచ్చా. ఓం శాంతి.